తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని, అలాంటి పోలీసు అధికారుల పేర్లు రాసుకోవాలని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్వరంతో హెచ్చరించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలానికి చెందిన ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో పాటు ఆయా జిల్లాల ముఖ్య నేతలతో జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తానని, జగన్ 2.0లో వారికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది బహుశా నాకన్నా కూడా మీకే బాగా తెలుసు. రాష్ట్రంలో ఈరోజు విలువలు లేని, విశ్వసనీయత లేని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో తులసి ముక్కల్లా ఎంపీటీసీలమైన, జెడ్పీటీసీలమైన, కౌన్సిలర్లమైన అయ్యా చంద్రబాబు మమ్మల్ని చూసి నేర్చుకో రాజకీయాలు ఎలా చేయాలి అని చెప్పి తెగువ చూపించి రాజకీయాలకు అర్థం చెప్పి గట్టిగా నిలబడిన మీ అందరికీ కూడా మీ జగన్ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెల్యూట్ చేస్తా ఉన్నాం. కారణం ఏమిటంటే రాజకీయాలలో ఉన్నప్పుడు విలువలు ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. ఈ రెండింటికి కూడా అర్థం తెలియని వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అని అంటే అన్ఫార్చునేట్గా అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పడానికి నిజంగా ఈ రాష్ట్ర పౌరుడిగా నేను తలదించుకోవాల్సిన పరిస్థితి. అంతగా దిగజార్చినడు ఈ పెద్ద మనిషి రాజకీయాలను. ఈరోజు రాజకీయాలలో ఇటువంటి దారుణమైన పరిస్థితులు కూడా చూడాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే. హైకోర్టు ఆదేశాలతో భద్రత కల్పించాల్సిన పోలీసులు సాక్షాత్తుగా దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ లాగా తయారయ్యారు. చివరికి కోరం లేకపోయినా కూడా 6 మంది సభ్యులు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు లొంగి అటువైపున వెళ్ళిన పరిస్థితుల మధ్య కూడా ఏకంగా డిక్లేర్ చేసుకున్నారు అధికారుల చేత. ఇలాంటి రాజకీయ వ్యవస్థతో మనం పోటీ చేస్తా ఉన్నాం. మీరు నోట్ చేసుకోండి, ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కున్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్, అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈ రోజైతే ఏదైతే జరుగుతూ ఉందో, ఎవడెవడైతే అధికారి, ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. చట్టం ముందు దోషులుగా నిలబెడతాము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం. 7 సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సినిమా మాత్రం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తామని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు సిఐడి ఆఫీస్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేసి సిఐడి ఆఫీస్ కి పిలిచారని అన్నారు. ఒకపక్క ఇండియా పాకిస్తాన్ కి మధ్య యుద్దం జరుగుతుంటే కూటమి ప్రభుత్వం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇది రెండవసారి ఆయన విచారణకు పిలిపించడం జరిగింది. దేశంలో ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకవైపున బార్డర్లో చాలా ఉద్రిక్తమైన పరిస్థితులు ఉన్నాయి. పాకిస్తాన్కి మనకి మధ్యన యుద్ధమే జరుగుతున్నటువంటి తరుణంలో మరి ఈ కక్ష సాధింపులకు మాత్రం అంతం లేని విధంగా ఏముంటుంది నాకు అర్థం కాదు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద జరిగినటువంటి దాడి కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కానీ దానిలో ఏదో చేసేస్తున్నాము అనేటువంటి ఉద్దేశంతో కేవలం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని సంతృప్తి పరచడం కోసం సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా
సిఐడి ఆఫీసుకు పిలిపించి విచారణ చేశాము అనేటువంటి మెహర్బానీ కోసం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. మాటల్లో మాత్రం కోటలు దాటేటటువంటి అభివృద్ధి, అమరావతి గురించి అభివృద్ధి, పోలవరం గురించి అభివృద్ధి మాటల్లో మాత్రమే కనిపిస్తున్నది. కక్ష సాధింపులు బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలోనూ జరగనటువంటి అరెస్టులు, కేసులు పెట్టి నిర్బంధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నిన్న చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, ధనుంజయ రెడ్డి గారని సాక్షి ఎడిటర్ ఉన్నారు. ఆయన కేఎన్ఆర్, మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండే సెక్రటరీ, మనోహర్ అనేటువంటి మా దగ్గర పనిచేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో పనిచేసినటువంటి వ్యక్తి, వీళ్ళింటికి వెళ్ళి సోదాలు చేశారు. దేనికో తెలుసా? ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు అక్కడ దాక్కున్నారేమోనని. ఏంటి నాకు అర్థం కాల, పిచ్చెక్కిందేమని పోలీసులకు. నాకు ఏదో ఒక విధంగా అల్లరి చెయ్యాలి, ఏదో ఒక విధంగా అపాస్పాలు చెయ్యాలనేటువంటి కుట్రలో భాగంగా పోలీసులను ఆడిస్తున్నారు, పోలీసులు ఆడుతున్నారు. చిన్నపిల్లల ఆటలాగా ఆడుతున్నారు పోలీసులు. మాట్లాడితే ఎంక్వైరీకి పిలవటం, కేసులో ఎవరన్నా అరెస్ట్ చేయగానే అరెస్టుకు బెయిల్ రాకుండా ఉండేందుకు పోలీస్ కస్టడీకి పిటిషన్ పెట్టడం, ఆ పోలీస్ కస్టడీ కోసం 2 రోజులు 3 రోజులు తీసుకోవటం, ఏమీ లేకుండా పిచ్చి ప్రశ్న అడగటం, పంపించడం, ఇదంతా ప్లేయింగ్. ఒక రకమైన వికృతమైన ఆట లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతుందనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇవాళ నిజంగానే మాకు ఇంత బాధలు కూడా, ఇంతమందిని అరెస్ట్ చేస్తున్నా కూడా మాకు ఒక రకమైనటువంటి ధైర్యం వస్తుంది. సమీకరిస్తున్నారు మమ్మల్ని పోలీసు యంత్రాంగము, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ సమీకరించేటటువంటి నిద్రపోయే వాళ్ళని కూడా లెగ్గొడుతున్నారు. ఇవాళ గుంటూరుకి మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వస్తుంటే వేలాది మంది తరలి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఏంటి? నిద్రపోతున్న వాళ్ళు కూడా లెగ్గొట్టి, అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అనవసరంగా తీసుకొస్తున్నారు పోలీస్ స్టేషన్ సిఐడి ఆఫీస్కి, మీరు వెళ్ళండి అని ఒక పిలుపునిచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా. గత 16 ఏళ్లుగా ఆశా వర్కర్లు పడుతున్న కష్టాలు, సమస్యలపై ఆగస్టులో మహాసభలు నిర్వహించడం జరుగుతుందని ఏఐటీయూసీ నాయకులు వెంకట సుబ్బయ్య, వేణుగోపాల్ తెలియజేశారు. కడప నగరంలోని వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ లో ఆశా వర్కర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశా వర్కర్లకు రిటైర్మెంట్ 2 ఏళ్లు పొడిగిస్తున్నట్టు చెప్పి కార్యాచరణ మరిచారని అన్నారు. ఆశా వర్కర్లు కరోనా సమయంలోనూ నిరంతరం పనిచేశారని, రాష్ట్రంలో దాదాపు 30 మందికి పైగా మృత్యువాత పడ్డారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు. ఆశాల ఆశయాలకు తగ్గట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే న్యాయపరమైన డిమాండ్లను పరిష్కారం చేయాలన్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఆందోళనలకు సిద్దమవుతామని హెచ్చరించారు. ఆశా వర్కర్స్ రాష్ట్ర మహోత్సవం సందర్భంగా కడపలో సమావేశం జరుగుతూ ఉంది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం 2 కలిపి ఆశా వర్కర్స్ కు 10,000 ఇస్తున్నారు. మరి గతంలో రాష్ట్ర ప్రభుత్వము 7,200, కేంద్ర ప్రభుత్వము 2,800 మాత్రమే కలిపి 10,000 ఇస్తున్నారు. గతంలో మేము ఆందోళన చేసినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి మా శిబిరాల దగ్గరికి వచ్చి ఆశా కార్యకర్తలు మరి ఎక్కువగా పనిచేస్తున్నారు, గ్రామాలలో మొత్తం డేటా అంతా ఇళ్ళే కలెక్ట్ చేస్తున్నారు, సమాచారం ఇళ్ళే ఇస్తున్నారు, మరి వీళ్లకు 10,000 వేతనమా అని చెప్పేసి చాలా బాధపడతా చెప్పినాడు. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే ఒకేసారి 10,000 కేంద్రం రాష్ట్రం కలిపి చేశారు. మరి ఈయన వచ్చి సంవత్సరమైంది, వేతనము మరి పెంచాలి అని చెప్పేసి అనేక పర్యాలు కోరుతాను, మరి పెంచేటువంటి పరిస్థితి కనపడడం లేదు. మరి ఈరోజు ఆశా కార్యకర్తలు అనేక పనులు నిర్వహిస్తున్నారు. గ్రామాలలో, పట్టణాలలో, వార్డులలో గర్భవతి బాలింత నమోదు నుంచి ఆ శిశువు కాన్పై నడిచేంత వరకు కూడా అనేక వైద్య సేవలు అందిస్తున్నారు. కానీ వీళ్లకు ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వము 3 బెనిఫిట్స్ ప్రకటిస్తున్నామని మన అసెంబ్లీ సమావేశంలో ప్రకటించారు. అది నెంబర్ 1 ఒకటి ఈ గ్రాట్యుటీ అని చెప్పారు. 1,50,000 రిటైర్మెంట్ అయిన తర్వాత గ్రాట్యుటీ అని చెప్పారు. రిటైర్మెంట్ వయసు కూడా 62 సంవత్సరాలు చెప్పారు. అదేవిధంగా మెటర్నిటీ లీవులు మరి 180 రోజులు మెటర్నిటీ లీవులు ఇస్తామన్నారు. చెప్పిందే కానీ మరి వాటి పైన సర్క్యులర్ కానీ జీవో కానీ ఎలాంటివి జారీ చేయలేదు. మరి నిన్న పోయి అడిగాం మేము, ఏమండి జీవో సర్క్యులర్ అంటే ఫైలు ప్రాసెస్ లో ఉంది అంటున్నారు తప్ప, కాలయాపన చేస్తున్నారు తప్ప ఈ జీవో కానీ సర్క్యులర్ కానీ ఇచ్చే పరిస్థితి లేదు.
ఈ సమావేశానికి మేము అయితే నాణ్యమైన కోరికలే అడుగుతున్నాము. ప్రభుత్వం తీర్చలేనంత కోరికలు ఏం అడగలేదు. మేము ఏవైతే అడుగుతున్నామంటే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తింపు కావాలని చెప్పేసి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు 3 హామీల మీద ఇచ్చినా కానీ దానికి జీవో అనేది ఇంతవరకు ఇవ్వలేదు. ఆ జీవో ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఈ టీబీ అలవెన్సులు, లెప్రసీ అలవెన్సులు, కరోనాలో ఆశాలు బాగా సేవలు చేశారు, నెలకు 1000 రూపాయలు అలవెన్స్ ఎక్కువ ఇస్తాము, 6 నెలలు ఇస్తామని చెప్పేసి ఇంతవరకు కరోనా పోయి 3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ 6000 డబ్బులు అనేది మటుకు ఇంతవరకు ఇవ్వడం లేదు. కానీ ఆశాలు కూడా ప్రతి ఒక్కరూ అంత బీద స్థితిలోనే ఉండి కానీ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. వాళ్ళ హెల్త్లు ఎలా ఉన్నా కూడా కానీ నిత్యం ఎప్పుడు ప్రజలకే సేవలు చేస్తూ వాళ్ళకు ఆరోగ్యాల విషయాలను గర్భిణీలకు కానీ శిశువులకు కానీ ఏ వ్యాధి నిరోధక టీకాల గురించి అయినా సరే వాళ్ళను మోటివేషన్ చేసి అన్ని విధాలుగా వాళ్లకు ఉపయోగపడుతున్నా కానీ ఈరోజు ఆశాలు ఎంత బాగలేకపోయినా బీపీ షుగర్లు వచ్చినా కూడా కానీ వాళ్ళ హెల్త్ కూడా పట్టించుకోకుండా ప్రజలకే సేవ చేస్తున్నారు. ఇది ప్రభుత్వం గుర్తించి ఆశాలు కూడా ఉద్యోగ భద్రత కల్పించి వాళ్లకు కూడా అన్ని విధాలుగా సదుపాయాలు అందించేసి చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురంలో హంద్రినివాస్ సుజల స్రవంతి పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఎల్జీ యూనిట్ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్న మంత్రి నారా లోకేష్. రాబోయే 4 ఏళ్లలో శ్రీ సిటీకి తిరుపతి ఎయిర్పోర్ట్ తో డైరెక్ట్ కనెక్టివిటీ కల్పిస్తామని వెల్లడి. వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్న పోలీస్ అధికారులను వదిలిపెట్టబోమన్న జగన్. జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యతనిస్తానని హామీ. వైసీపీ నాయకులు కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తామని హెచ్చరించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.